హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా కారం చేపిస్తాను. మసాలా కారం చక్కగా ఎండుమిరపకాయలు మనం మంచి కాయలు తెచ్చుకొని ఎండలో మంచి ఎండలో అయితే బాగా ఎండిపోతాయి, లేకపోతే 2 days ఎండబెట్టవలసి వస్తుంది. ఇది నేను 1 kgకి లెక్క చెప్తున్నాను. నేను 2 kgలు వేసాను. 1 kgకి సరిపడా సామాగ్రి ఇది. ధనియాలు 1 kg మిరపకాయలకి 300 గ్రాములు ధనియాలు, 200 గ్రాములు జీలకర్ర, 100 గ్రాముల ఆవాలు, 50 గ్రాములు మెంతులు, 200 గ్రాములు పసుపు. మిగతావన్నీ గరం మసాలన్నీ ఒక్కొక్క తులం. యాలకులు, దాల్చిన చెక్క, లవంగీలు, గసగసాలు, జాజికాయి, జాపత్రి ఇవన్నీ కూడా ఒక్కొక్క తులం కేజీకి సరిపోతాయి అన్నమాట. అది దాల్చిన చెక్క, అది పువ్వు, సామాగ్రి అంతా వేసుకొని మనం 1/4 kg కానీ కొంచెం ఎక్కువ కావాలంటే 1/4 kg వేసుకొని, అయితే 200 అయితే కరెక్ట్గా మంచి కలర్ వస్తుంది అనమాట కారం. నేను 200 వేస్తాను. 200 గ్రాములు పసుపు వేస్తాను. ఇదంతా కేజీకి లెక్క అనమాట. ఇది ఇవన్నీ ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. పచ్చివి కాదనమాట. పెద్ద మంట కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ సామాగ్రి అంతా వేయించుకోవాలి. నీట్గానే వేయించుకొని మిరపకాయలు కూడా లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ వేయించకూడదు. మిరపకాయలు కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి లైట్గానే. ఆవాలు ఇవి, ధనియాలు, జీలకర్ర, మెంతులు కేజీకి లెక్క చెప్పాను. కేజీ మిరపకాయలు కారం ఆడించడం కోసం, మసాలా కారం ఆడించడం కూడా లెక్క చెప్పాను. 300, 200, 1 తులం మిరియాలు, గరం మసాలా అన్నీ కూడా తులం మొత్తం అన్నీ. మిరియాల కారం కోసం కూడా మంచిదని ఎంతకి 50 గ్రాములు వేస్తాను అనమాట. 1 kg మిరపకాయలకి 50 గ్రాములు. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు. మెంతులు ఎక్కువ వేసుకుంటే పాడైపోద్ది కూర అని 50 గ్రాములు వేయాలి దానికి. మిగతా జీలకర్ర, ధనియాలు కొద్దిగా ఎక్కువ తక్కువైనా పెద్దగా ఇబ్బంది ఉండదు. అట్లా ఆవాలు కూడా తక్కువే, కేజీకి 100 గ్రాములు వేయాలి ఆవాలు కూడా. అది ఎక్కువ వేడి చేస్తుందని కర్రీస్ కూడా ఇవన్నీ వేస్తే ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి చక్కగా అన్నీ వేయించుకొని మసాలా సామాన్ అంతా వేసి పసుపు కూడా అందులో వేసి చక్కగా మిల్లు పట్టించాలి, మరపట్టించేయాలి. వాళ్ళు 2 సార్లు ఆడతారనమాట. అది ఒకేసారి కాదు. ఒక్కొక్క మిల్లు అయితే 3 సార్లు కూడా ఆడతారు. ఎక్కువ మిల్లులో 2 సార్లు కూడా ఆడతారు. ఆడాక చల్లారి పెడతారు వాళ్ళే, లేకపోతే బ్లాక్ అయిపోద్ది అనమాట. అది చూసుకోవాలి మనం. ఏ మిల్లు అయినా సరే కరెక్ట్గా మనం క్యాన్లో వేస్తారనుకోండి, వేసుకోకూడదు. అది డైరెక్ట్గానే ఒక 5 నిమిషాలు ఆరబెట్టి గోనేసి ఆరబెడతారు. ఆరబెట్టాక అప్పుడు మనం క్యాన్లు వేసుకుని ఇంటి కట్టుకొచ్చి 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి, మూత తీసేసి. ఉంచాక మనకు కావాలంటే వెల్లుల్లిపాయలు కలుపుకోవచ్చు. లేకపోతే వెల్లుల్లిపాయలు కలిపితే పాడవుతుందని ఈ మధ్యకాలంలో నేను అసలు కలపట్లేదు. లేకపోతే వెల్లుల్లిపాయలు కలిపి ఎత్తి పెట్టుకుంటారు. చూసారు కదా, ఆరబెట్టారు. ఆలేవి ఆరబెట్టేస్తారు. 10-20 ఇస్తే చక్కగా ఆరబెట్టేసి క్యాన్లో వేసేస్తారనమాట. ఆరబెట్టాక మన ఇంటికి తెచ్చుకొని మనం ఎందులో కావాలంటే అందులోనూ స్టోర్ చేసుకుని ఉంచుకుంటే సంవత్సరం ఉంటుంది. కారం పాడవదు అసలు. కానీ నేను 6 మాసాలకు ఒకసారి ఆడిస్తాను, స్మెల్ బాగుంటుందని. ఏ కూరలో కానీ, చారులో కానీ, పులుసుల్లో కానీ అన్నిటికీ బాగుంటుంది. మరి ప్రత్యేకంగా మసాలా వేసుకోక్కర్లేదు. కొన్ని కూరలకైతే ఈ కారమే బాగుంటుంది మసాలా వేయకుండానా. మసాలా వేసుకున్న కూరల్లో మసాలా వేసుకోవచ్చు. ఇది ఈ సైడ్ అంతా మాకు మొత్తం అందరూ చాలా వరకు ఈ కారం ఆడిస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు.